నీతి ప్రవర్తన కలిగి నువ్వు ఉంటే నీకు ఏ ఆపద రాదు అని కాదు, నీకు కూడా కొన్ని ఆపదలు తారసిల్లే అవకాశం ఉంది. ఇంకా చెప్పాలంటే చెడిపోయిన వాళ్ళకి ఏం ఉండదు, కానీ నీతిని అనుసరించి జాగ్రత్తగా బతుకుతున్న వాళ్ళకి అన్ని దెబ్బ మీద దెబ్బలు తగులుతుంటాయి. దేవునికి స్తోత్రం. డౌట్ కూడా వచ్చింది. అడ్డదిడ్డంగా బతుకుతున్న వాళ్ళకి ఏమో ఏ నొప్పులు లేవు. ఆ శాలేమన్నా చెప్పినట్టు అంత మంచిగా బతకాలా, ఎంత మంచిగా బతకాలా, అంత నీతిగా బతకాలా, ఎంత నీతిగా బతకాలని నీతి అంటే నా బతుకు ఎట్ట తగలబడింది అని నువ్వు అనుకోవచ్చు. కొంతమందిని చూసినప్పుడు నీకు సందేహం రావచ్చు. దానికి నా సమాధానం ఏంటంటే, దేవుడు కొన్ని కారణాలను బట్టి నిన్ను ఆ పరిస్థితుల్లోకి తీసుకెళ్ళి ఉండొచ్చు. వాటిలో మొట్టమొదటిది ఏంటంటే, నీ మనస్తత్వములో మార్పు వచ్చిద్దా, నువ్వు అంతే ఉంటావా? మేలు చేసి నువ్వు కీడులో పడతావు, అవతల వాళ్ళకి మేలు చేసి నువ్వు కీడులో పడతావు. నీకు డౌట్ వచ్చింది, ఇదేంది నేను మంచి చేసి నేను ఇబ్బందులు పడుతున్నాను. కొంతమంది ఏమనుకుంటారో తెలుసా, అబ్బాయి న్యాయానికి కూడి లేదురా, మంచికి పోతే చెడులు ఎదురొస్తున్నాయి కాబట్టి ఇక మనం మంచిగా ఉంటే కుదరదు, మనం కూడా రివర్స్ అవ్వాల్సిందే, మనం కూడా వాళ్ళకంటే దరిద్రంగా తయారైతేనే అని. నువ్వు దరిద్రంగా మారుతావా? లేకపోతే వంచనకు గురైనా, అన్యాయాన్ని పొందినా, నీతిగా నిలబడి నష్టపోయినా నీ తత్వాన్ని మార్చుకోకుండా నువ్వు స్థిరంగా ఉంటావా అనే ఒక ఎగ్జామ్ కోసం, ఒక పరీక్ష కోసం దేవుడు నీకు కొన్ని శ్రమలను అనుమతించే అవకాశం ఉంది.